గతంలో దోమల మీద దండయాత్ర అంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టారు. అందులో ఇది దోమలకి వల ఇదంతా కూడా పెట్టుకొచ్చారు. దాన్ని తర్వాతన అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెటకారం చేసింది. దోమల మీద దండయాత్ర అంట ఇది అని ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే నిలదీసింది. తర్వాత అది విమర్శించింది, అయిపోయింది. ఇప్పుడు నిన్న చంద్రబాబు గారు దాన్ని ఏమీ వదిలిపెట్టలేదు. పారిశుధ్యానికి సంబంధించిన సమీక్ష చేసినటువంటి సందర్భంలో గతంలో దోమలు ఏ ప్రదేశంలో ఉంటాయి అంటే తను మాట్లాడిన రూట్ కరెక్టే, ఎక్స్ప్రెస్ చేసిన విధానం అర్థమయ్యేలా చెప్పబోవడంతో ఎదురయ్యి ఉంటుంది. నిన్న చెప్పినప్పుడు అర్థమైంది ఏంటంటే అక్కడ చెత్త దగ్గర మొత్తం పడున్న చోట కాళ్ళు పెట్టని కూడా పెట్టలేము మనం. ఈ మందు కొట్టమంటే ఆ పైన అట్ట కొట్టేసి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఆ లోపల దాకా వెళ్ళాలి అంటే అక్కడ డ్రోన్ ద్వారా ఆ ప్రదేశం అంతా అబ్జర్వ్ చేసి ఎక్కడ దోమల పుట్టుక కేంద్రం గుడ్లు ఎక్కడ ఎక్కువ పెడుతున్నాయో అక్కడ ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతంలో ఎక్కడ ఎక్కువ దోమలు దిట్టంగా ఉన్నాయో అక్కడ మందు కొట్టడం అన్నటువంటి దాని మీదనే చేయాలన్నట్టు ఉద్దేశం మంచిదే. కాబట్టి అది ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పాల్సిన అంశం కాదు, కింద స్థాయిలో జరిగిపోతుంది. కానీ స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం వలన అప్పట్లో చర్చకొచ్చింది. ఇప్పుడు చంద్రబాబు గారు అదైతే వదిలిపెట్టదలుచుకోలేదు, కొనసాగిస్తామని ప్రకటించారు.